వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హలో వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, యట్ అనదర్ బిగ్గెస్ట్ న్యూస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఎస్, చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. అయితే ఇది ప్రస్తుతానికి ఎంతవరకు వాస్తవం అవుతుందో తెలియదు, కానీ మన అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనం దాంట్లో పోటీ పడడంలో తప్పేమీ లేదు. మనకి అందులో ఎంత వాటా వస్తుందనేది తెలియదు. మైక్రోసాఫ్ట్ మొట్టమొదటిసారిగా భారతదేశానికి వాళ్ళ క్యాంపస్ని తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్లో పెట్టారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సత్యానాదెల్ల ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా లే ఆఫ్లు జరుగుతున్నాయి. వాస్తవంగానే లే ఆఫ్లు జరుగుతున్నాయి, బట్ వాళ్ళ ఎక్స్పాన్షన్ మాత్రం ఎక్కడ ఆగడం లేదు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ లే ఆఫ్లు అనేవి ఇది వాళ్ళ వ్యక్తిగత నిపుణతకి సంబంధించింది. ఆ నైపుణ్యాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోకపోతే లే ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళని ఉద్యోగం నుంచి తప్పించడం అనేది మాత్రం ఖాయం. దానికి తగ్గట్టుగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా తీసుకొచ్చేటువంటి టెక్నాలజీకి అడాప్టబిలిటీ అనేది ఉండాలి వాళ్ళకని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఫైన్, అది ఒక పాయింట్ అనేది పక్కన పెట్టేద్దాం. విశాఖపట్నం సెన్సేషన్ ఇన్ ఇండియా నౌ 100% ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ ద గేమ్ చేంజర్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, అందులోనే గూగుల్ డేటా సెంటర్, సిఫీ డేటా సెంటర్, దాని తర్వాత రైడెన్ 83,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్, అదానీ పార్ట్నర్షిప్, అదానీ అండ్ ఎయిర్టెల్ పార్ట్నర్షిప్. అంటే వీళ్ళు గూగుల్కి సర్వీసెస్ అందజేస్తారు. ఇది మళ్ళీ చెప్పుకోవాలి, ఎందుకంటే క్రెడిట్ చోరీ అనేటువంటిది గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చేది గూగుల్ అండర్లో వీళ్ళు పార్ట్నర్షిప్లుగా ఉంటారు అనేది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేదానికి మొన్నే గూగుల్ వాళ్ళు డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేశారు. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు దాదాపు 1,00,000 కోట్లు పెడతా ఉన్నారు. వాళ్ళు కూడా విశాఖపట్నాన్ని చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ మొన్ననే సత్యానాదేళ్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి అయ్యా భారతదేశంలో మొత్తం $17.5 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతున్నాం అంటే 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నాం. ఎందులో అంటే క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ ఎక్స్పాన్షన్స్, హైపర్ స్కేల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి మీద. అలాగే హైదరాబాద్లో ఒక కొత్త డేటా సెంటర్ 2026 మధ్యలో స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, పూణేలో ఉన్నటువంటివి విస్తరిస్తూ ఉంటాయి. అలాగే ఈ సస్టైనబుల్ టెక్నాలజీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ వాటర్లెస్ కూలింగ్ మీద దృష్టి పెట్టబోతోంది మైక్రోసాఫ్ట్ చాలా ఇంపార్టెంట్గా. అండ్ ఆఫ్టర్ దట్ ఇక నైపుణ్యాల అభివృద్ధి అనేది 2030కి 20 మిలియన్ మంది భారతీయులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇదంతా కూడా ఒక బృహత్ కార్యం. అయితే 2026 నుంచి 2029 వరకు 4 ఏళ్లలో ఈ మొత్తం 1,50,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెట్టబోతున్నాము అని చెప్పి అన్నారు. అయితే ఈ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అనేవి ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు? సెంట్రలైజ్డ్గా ఒకచోటే తీసుకెళ్ళి పెడతారా, లేదు మల్టిపుల్ స్టేట్స్లో, లైక్ ఐటీ ఎక్స్పోర్ట్స్కి పేరెనికన్నటువంటి ఫస్ట్ బెంగళూరు, నెక్స్ట్ హైదరాబాద్, తర్వాత మనకి గుర్గాం సెక్టార్ అనేది ఉంది, అందరికీ తెలిసిందే. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ ఆర్ వైజాగ్. అండ్ మిగతా చోట్ల అంటారా కొద్దిగా తక్కువ, కంపారిటివ్లీ మిగతా చోట్ల కొంచెం తక్కువ. భారతదేశానికి ఐటీ క్యాపిటల్ అనదగ్గ నగరం అంటే ఖచ్చితంగా ముందు బెంగళూరు చెప్పుకోవాలి ఐటీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. తర్వాత మహారాష్ట్ర సైడ్ మనకి కాస్త ఓకే. అండ్ దెన్ డెఫినెట్లీ హైదరాబాద్, మన దిల్కా దడ్కన్. అండ్ ఇప్పుడు కొత్తగా మన వైజాగ్. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎక్కడొచ్చినా కానీ చిన్న స్వార్థం ఏంటంటే వచ్చేది భారతదేశానికే కదా, మన భారతీయులకే ఆనందం. ఫైన్ అక్కడికి. అందులోనూ మా తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకోండి, అదేరా భయ్, మన తెలంగాణలో కానీ మా విశాఖపట్నంలో కానీ ఎక్కడొచ్చినా కానీ ఆనందమే. కానీ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి పోటీ పడైనా మన దగ్గరికి తెచ్చుకోవడం అనేది ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇప్పుడు ఐటీ క్యాపిటల్ అని బెంగళూరుని ఎలా అనుకుంటున్నామో మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి భవిష్యత్తులో వచ్చే దశాబ్ద కాలానికి ఖచ్చితంగా భారతదేశానికి ఐటీ క్యాపిటల్ లాగా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ లాగా ఖచ్చితంగా విశాఖపట్నం నిలబడుతుంది. అలాగే క్వాంటమ్ వ్యాలీకి అమరావతి కేంద్ర బిందువు కాబోతుంది దేశవ్యాప్తంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు అసలైనటువంటి గేమ్ పాయింట్, మరి నారా లోకేష్ పరుగులు పెడతారా, రాకెట్లు వేసి తిరుగుతారా? సరే, విమర్శలు అనేవి కామన్గానే వస్తూ ఉంటాయి. అవతల పక్కేమో సీనియర్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఐటీ మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన కూడా చాలా గట్టిగానే కసరత్తు చేస్తున్నారు, సైలెంట్గా వెళ్తూ. ఇక కర్ణాటక నుంచి డీకే శివకుమారే డైరెక్ట్గా రంగంలో దిగుతున్నారు. ఐటీ మంత్రులు ఇంకొకళ్ళు కాకుండా ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ని పెట్టుకొని నేనే వెళ్తానని చెప్పి ఆయన దిగుతున్నారు. ఇక నార్త్ నుంచి అందరికీ తెలిసిందే, ఇక డైరెక్ట్గా ఒక మాట చెప్తే నరేంద్ర మోడీ గారు చాలా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి పెట్టొచ్చు, అదాని వాళ్ళు వెనకాలే ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇంత పోటీలో మన విశాఖపట్నానికి, మన అమరావతికి మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల్లో సింహభాగం వస్తే
ఎంత బాగుంది ఆలోచన. ఇది రావాలని కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? మనం రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం తెలుగు వాళ్ళమేగా. ఇది మనకి రావాలి అని కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? ఈ సినిమాలో శేఖర్ కమల అనిపిస్తాడు ఏంటంటే, అనుకో అయిపోతుంది, అనుకుందామండి, అనుకొని మోటివేట్ చేద్దాం లీడర్లని. 1,50,000 కోట్లు అంటే నాట్ అ సింపుల్ అమౌంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరికి వస్తే మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మనకే కదా పేరు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. సత్యానాదెళ్ళ తెలుగువాడే కాబట్టి ఎలాగో కాస్తంత ఆ తెలుగు మమకారం అనేది చూపించి ఆంధ్రప్రదేశ్లో కూసింత పెట్టుబడులు ఎక్కువ పెడుదురు, తర్వాత తీసుకెళ్ళి మా తెలంగాణలో పెట్టండి, ఆ తర్వాత బెంగళూరులో, ఆ తర్వాత పూణేలో ఇలా పెట్టుకుంటే వెళ్ళండి. ముందు మన విశాఖపట్నంలో, అమరావతిలో, తర్వాత హైదరాబాద్లో 3 చోట్ల ఎట్టేసేయండి. తర్వాత ఉంటే తర్వాత చూసుకుందాం. ఏదంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.